మా ఊరి శివాలయం చరిత్ర. చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన ఆలయం మా ఊరి శివాలయం. అదే పంచారామ క్షేత్రంలో ఒకటైనది శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం, సామర్లకోట. తారకాసుర సమయంలో శివుని ఆత్మలింగం 5 ముక్కలై పడిన ప్రదేశాలలో ఇది ఒకటని స్థల పురాణం చెబుతుంది. అయితే ఈ ఆలయాన్ని చాళుక్యరాజు అనే భీముడు నిర్మించారు. ఈయనే దాశారామ దేవాలయాన్ని నిర్మించింది. అందుకే ఈ రెండు ఒకే రీతిలో ఉంటాయి. ఈ ఆలయం నిర్మాణం 892 సంవత్సరంలో ప్రారంభమై సుమారు 992 సంవత్సరం వరకు సాగింది. 1340 నుండి 1466 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని చెబుతుంటారు. ఆలయంలో విశాలమైన 100 స్తంభాల మండపం ఉంటుంది. వాటిపై ఉండే శిల్పాలు మరియు అలంకరణలు ఒకదానికొకటి వేరువేరుగా ఉంటాయి. మీలో ఎవరైనా వెళ్ళినప్పుడు గమనించండి, తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. ఇక్కడ శివలింగం 14 అడుగుల పొడవులో ఉంటుంది. స్వామివారికి ఎదురుగా ఉన్న మండపంలో ఏకశిలతో చెక్కబడిన అందమైన నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారు కొలువై ఉన్నారు. అంతేకాక ఈ ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, సూర్యభగవానుడు, కాలభైరవుడు, వీరభద్రుడు, మహాకాళి, శనీశ్వరుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, సరస్వతి అమ్మవారు మరియు అనేక దేవతలు ఉంటారు. అంతేకాక ఇక్కడ పవిత్రమైన వృక్షాలు మరియు తూర్పు వైపున విశాలమైన కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత, కనిపిస్తున్న శ్రీ వజ్ర వినాయకుడు. పూర్వం ఈ వినాయకుడిపై ఒక అరుదైన వజ్రం ఉండేదట. అందుకే ఈ స్వామివారికి వజ్ర వినాయకుడు అని పేరు వచ్చింది. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. ఈ ఆలయం కోసం తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత ఈ వీడియోలో తెలుసుకుందాం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించగలరు. మా శివాలయం కోసం తెలిసిన వాళ్ళు, అలాగే దర్శించుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. తెలియని వారికి షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా పేజ్ను మీ ప్రేమతో సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.